ఈరోజు మన ఇండియన్ కిచెన్ స్టూడియోకి జ్యోతి గారు వచ్చారు. సో వాళ్ళ హస్బెండ్కి ఒక మంచి డిష్ ఏదో వండి చూపిస్తారంట. సో ఆవిడకి బాగా ఫేవరెట్ అంట, వాళ్ళ హస్బెండ్కి కూడా బాగా ఫేవరెట్ అంట, వాళ్ళ ఊర్లో ఇది స్పెషల్ అంట. సో లెట్స్ వెల్కమ్ జ్యోతి గారు. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఏం వండుతున్నారు ఈరోజు? ఈరోజు మా పులిహోర రాజా వస్తున్నాడంట. సో మా పులిహోర రాజా కోసం పులిహోర చేస్తున్నాను. పులిహోర రాజా అంటే మీ హస్బెండేగా? ఎస్ సందీప్. ఓకే. ఈ మధ్య వైరల్ అవుతున్నాడు కదా పులిహోర రాజా లాగా. ఓకే. సో మా పులిహోర రాజా కోసం పులిహోర చేస్తున్నాను. ఓకే. పులిహోర అంటే రెగ్యులరే కదా, అందులో మీ సైడ్ స్పెషల్ సందీప్కి అంత ఇష్టంగా తినే పులిహోర ఏముంది? ఇది పులిహోర అంటే స్పెషలే, కాకపోతే కొంచెం స్పైసీగా లాస్ట్లో ఒక పౌడర్ మిక్స్ చేస్తారనమాట. ఓకే. సో రెగ్యులర్ పులిహోరలో చిన్న సందీప్ టచ్ ఇది, అంతేనా? పులిహోర అంటే చాలా మంది సాఫ్ట్గా పుల్లగా ఉంటుందని తినదు. సో కొంచెం కారం ఎక్కువ వేసి ఎండుమిర్చి పౌడర్ వేసి చేస్తాను. ఓకే, ఇదేదో నాకు తేడా కొడుతున్నట్టుంది. చూద్దాం. మొత్తానికి అయితే ఎండుమిర్చి కారం అంట. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఓకే. ఉడికించిన అన్నం, కరివేపాకు, ఎండుమిర్చి, జీడిపప్పు, ఆవాలు, ఇంగువ, పసుపు, వంట నూనె, ఉప్పు, ఎండుకారం, శనగపప్పు, వేరుశనక్కాయలు, మెంతులు, నానబెట్టిన చింతపండు, బెల్లం, తురిమిన అల్లం, పచ్చిమిర్చి. సో ముందుగా ఏం చేయాలండి? ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. బా, నా షోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఇదే డైలాగ్, నా మీదే పంచులు. చలో, స్టవ్ ఆన్ చేసినాం. ఓకే. ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే. హలో అక్క, ఏం చేస్తున్నారు? హాయ్. నువ్వు ప్రాచీ కదా? ఎస్. సినిమాలు ఉన్నావుగా నువ్వు ఇట్లా? ఇక్కడ దీని ఎంట్రీ ఏంటి? నాకు తెలియదు. ఎందుకు వచ్చారు? సేమ్ ఎండుమిర్చి చూసినట్టుగా ఉంది దీన్ని చూస్తుంటే. అవును, నేను వేరే మిరపకాయల హాట్గా ఉన్నారు, మాస్టర్కి అదే ఇష్టం. హలో హలో హలో, జర ప్లీజ్. ఆమె వాళ్ళ మాస్టర్ కోసం కుక్ చేస్తున్నారు. లెటర్ కుక్. వద్దు వద్దు, మాస్టర్ డయట్ లో ఉన్నారు. సో వాట్? వద్దు, he'll become fat. You want to make him fat? పులిహోర దొడ్డుగా అయితే ఆరామా. We'll cook some salad or మంచిగా salad ప్లీజ్. కాదు, ఇక్కడ డిష్ ఎవరిది? 10 years నుంచి నేను కుక్ చేసి పెడుతుంటే మధ్యలో వచ్చి ఓట్స్ డైట్ అంటారు. సరే పోనీ, ఇక నువ్వు వండుతావా? యూ వాంట్ టు కుక్? Yeah, we can cook some oats or some salad or some healthy food, right? వద్దు. ఓట్లు, హెల్దీ ఫుడ్, సాలెడ్ గీలడు మనకు నడవదు. జర గట్టిగా ఇంత కారం తలిగించి నేను మాస్టర్ తిందామని ఫిక్స్ అయినాం. You need any help? మీరు కానీ ఇది ఆకలి అవుతుంది, జల్ది కానీ మళ్ళీ ఆయన వస్తాడు. నీకు వండడానికి కాదు, అదే మేము ఇద్దరం తింటామండి. You putting so much oil? yes. Oh my god. ఉదర్ 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 తోడ. మీరు కానీ అసలు నేను చేసిన పులిహోర అంటే మా వారికి పిచ్చి పిచ్చి ఇష్టం. అసలు పులిహోర అంటే ఫేవరెట్. సందీప్ గారికి పులిహోర ఫేవరెట్, అందుకేనేమో పులిహోర రాజులా అయిపోయింది. బయట పోయి పులిహోర కలుపుతున్నారా? భార్య చెప్తుంది పులిహోర రాజా అయిపోయాడని చెప్పి. వండుతారా కొట్లాడతారా? జరా నీతో కలిపినందుకే సోషల్ మీడియాలో వేసుకుంటున్నారు అందరూ. మా వారికి ఏం తెలియదు, ఇదే ఏదో పులిహోర కలిపినట్టు మా ఇంట్లో ప్రెస్ మీట్ లో చెప్పినట్టుగానే ఇంట్లో తీసుకొచ్చాడు. కాదు, ఏంది ప్రెస్ మీట్ లో అన్న అంతగానం రెచ్చిపోయింది? ఎందుకట్లా? మీరు బీ జర గట్టిగానే రెచ్చిపోయినట్టు. నేను బాగా రెచ్చిపోయినా కానీ ఏం చేస్తా, బాగా వైరల్ అవుతుంది. మరి ఏం చేద్దాం. ఇలా సినిమా లవ్ యూ 2 16th రిలీజ్ అవుతుంది ఓటీటీలో. మీరు పోయి చూడండి. ఎట్లా వచ్చింది సినిమా? మంచిగా వచ్చిందంట. 16th రోజు చూడండి. ముందుగానే రచ్చ రచ్చ, సోషల్ మీడియా మొత్తం రచ్చ రచ్చ. సో చాలా మంది ఏంటంటే ఇలాంటి వాళ్ళకి చాలా మంది కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు. సో మాలాంటి పెళ్ళాలు అయితే ఫుల్ ఫైర్ లో ఉన్నారు. సో ముందు మీరు ఫైర్ గా కనిపించలేదు ఆడ. మీరు సందీప్ అన్న మీద ఏదో ఫైర్ కనిపించింది కానీ మరి మా ఆయన మీదే పులిహోర కలిపింది మా ఆయనేగా. దీంతో పులిహోర కలిపింది మా ఆయనే. అబ్బో, ఇదేదో తేడా అలాగే ఉంది. అజర మన వంటకు చూద్దాం మనం ఏడాకి వచ్చిందో. వేడైన నూనెలో ఆవాలు, ఓకే, తర్వాత ఎండుమిర్చి, ఇందులో వేరుశనగ పప్పు, ఇందులో కరివేపాకు. ఓకే, చాలా ఘాటు ఉన్నట్టుంది వేడిగా. అలాగే ఫైర్ లో ఉంది. ఇందులో కొంచెం ఇంగువ, శనగపప్పు, ఓకే, అండ్ కొంచెం పసుపు,
ఇందులో ఇప్పుడు ఏంది పోపులోనే కాజు చేసేస్తారా? అవును, కాజు, సో పచ్చిమిర్చి అండ్ అల్లం. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాలి. ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు సినిమాది మీరే హీరోయిన్ అని మీకు ముందే ఫిక్స్ అయ్యారా, లేకపోతే ఇలాంటి స్టోరీ అని నేనే చేయాలి? హీరోయిన్ కాదు, తను విలన్. నేను మాస్టర్ మధ్య తను విలన్. నేను మా హస్బెండ్, మా ఇద్దరి మధ్య చక్కగా ఇద్దరు మొగుడు పిల్లలు ఇంట్లో సంసారం చేసుకుంటే మధ్యలో వచ్చిన విలన్ ఇది. నేను క్వశ్చన్ అడగటం స్టార్ట్ చేస్తే ఇద్దరు కొట్లు ఆడుకుంటారు పోయి. ఏమో క్వశ్చన్లు అడగాలనో లేకుంటే ఖాళీ వండుకొని తినాలనో నాకైతే ఏం అర్థం అయితే లేదు. మేడం ఎడదాకా వచ్చింది? సో పోపు వేగినాక ఇందులో చింతపండు వేయాలి. చింతపండు మాలూం आपको? చింతపండు मतलब ये इमली नहीं इमली 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 मालूम ना? हाँ, वही तो पूछ रहा हूँ मैं, मालूम? इमली ఓకే, తెలుసంట చింతపండు. సో ఇందులో చింతపండు గుజ్జు అండ్ ఈ మరుగుతున్న చింతపండు పులుసులో కొంచెం సాల్ట్ వేసుకుందాం, చూసుకొని వేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఇది కొంచెం దగ్గరికి వస్తుంది. ఓకే, అలా మరుగుతున్నప్పుడు. ఓకే. సో ఇప్పుడు ఇది మరుగుతూ ఉంటుందండి? అవును. ఓకే, ఎంతసేపు మరిగినియాలండి? ఒక 2 minutes అలా. ఓకే, మరిగేస్తే ఇంకా మనకి ఆల్మోస్ట్ దీని పులుసు రెడీ అయిపోద్ది. కాదు, ఎందుకంటే నార్మల్గా పులిహోరలో ఇందులో ఒక స్పెషల్ ఉందని చెప్పాను కదా, ఎండుమిర్చి, ఆవాలు, అల్లం, ఈ 3 మనం రాగా మిక్సీ కొట్టేస్తాం. సో వితౌట్ ఫ్రై. సో ఆ పౌడర్ని ఇందులో మిక్స్ చేస్తాము. నేను ఆల్రెడీ పౌడర్ చేశాను. ఓకే, ఇదే ఆ పౌడర్. సో పులిహోర కంప్లీట్ అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, అల్లం ఇవి రాగా మిక్సీ చేశాను. ఈ పౌడర్ లాస్ట్లో కలుపుతాను. సో కొంచెం స్పైసీ ఉంటుంది అనమాట. సో లవ్ యూ టూ మాస్టర్ని పెట్టి ఒకటే పాట పెట్టిరు, డాన్స్ పాట ఒకటే ఉంది మాకు బయటికి రిలీజ్ చేసింది. ఎందుకంటే అందులో డాన్సులు స్కోప్ తక్కువ, రొమాన్స్ స్కోప్ ఎక్కువ. అచ్చా, మొత్తం ఏ సర్టిఫికేట్ సినిమా? అవును. ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం, జస్ట్ వెరీ లిటిల్ బిట్. ఓకే, అది మరుగుతున్నప్పుడే మనం బెల్లం వేసుకోవాలి. ఓ ఓకే, నైస్. ఈ బెల్లం వేస్తే పులిహోర కొంచెం లైట్ గా స్వీట్నెస్ ఏమన్నా? ఎందుకంటే చాలా మందికి పులుపు ఇష్టం ఉంది, అందుకే కొంచెం ఈక్వల్ అవ్వడానికి బెల్లం వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది. కంపల్సరీ ఆంధ్ర, తెలంగాణ సైడ్ అయితే వేయరు, ఆంధ్ర సైడ్ అయితే కంపల్సరీ బెల్లం వేస్తుంది. సో మీ క్యారెక్టర్ గురించి సినిమాలో ఎలా ఉండబోతుంది? మీ క్యారెక్టర్ పేరేంటి, ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ పూర్ణ, ఇలాగే ఒక హోమ్ మేకర్, ఒక హౌస్ వైఫ్, నాకు ఒక పాప ఉంటుంది. సో మా హస్బెండ్ డాన్స్ కొరియోగ్రాఫర్, తనకి డాన్స్ క్లాస్లో ఉన్న ఒక స్టూడెంట్తో లవ్ అఫేర్ ఉంటుంది, అది కూడా ట్రూ లవ్. సో నా క్యారెక్టర్ ఏంటంటే ఆమె మీద ఆల్వేస్, సూర్య పైన మా ఆయన మీద, ఆమె మీద అరుస్తా ఉంటుంది. సినిమాలో మీరు గయ్యాలి, ఒక మాటలో చెప్పాలంటే గయ్యాలి కాదు, తన మొగుడిని ప్రొటెక్ట్ చేసుకునే ఒక బాధితురాలు ఎందుకంటే అంతే. సో అట్లా. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సినిమా? నా క్యారెక్టర్ హాట్ గా ఉండబోతుంది. పెళ్ళైన మగోళ్ళందరినీ అలా వశపరుచుకొని అందరి కాపురంలో చిచ్చు పెట్టేసి అలా ఉండబోతుంది ఆమె క్యారెక్టర్. అయిపోయింది. నా క్యారెక్టర్ పేరు సుష్మా అండ్ షీ ఈజ్ అ డాన్సర్. షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ ద మాస్టర్. షీ ఈజ్ అ వెరీ స్వీట్ గర్ల్ బట్ yet sensible. So na character already she's having an affair with a married man, but she is not having any grudges against the wife or the master. She falls in love with the married man because she sees that he's very responsible, and even though Master Garu is fallen in love in an extra affair, he does not leave his wife. He fulfills all the responsibility. She is also someone who can sacrifice her love for the happiness of master and his family members. Okay. Yes. ఏదో ఇంగ్లీష్ లో ఇంత లవ్ చెప్పింది కానీ మనకి అర్థమయ్యేంత వరకు అర్థం చేసుకోండి. సో ఎక్కడ వరకు వచ్చిందండి మన పులిహోర? సో ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇందులో రైస్ వేసి కలుపుకొని మనం లాస్ట్ లో ఈ మసాలా యాడ్ చేసుకోవాలి. అంతే అయిపోయింది. కానీ మంచి స్మెల్ అయితే వస్తుంది చింతపండు ఉడుకుతుంటే. ఏమంటారు? Smell is nice, but too much oil, too much calories. I cannot have it.
నేను పోతున్నా, మీరు క్యారీ ఆన్ చేయండి, సరేనా? వెళ్ళి పిజ్జా బర్గర్ కాసేపు ఉండొచ్చు కదా, బాగున్నారు. పోనీ వదిలేసి. సో ఇప్పుడు రైస్ చేసుకోవడం అంతేనా? ఎస్, వేసేయండి. పులిహోర కాకుండా ఏం తింటారు సందీప్ గారు? సో తనకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఆంధ్ర చికెన్ పలావ్ అంటే చాలా ఫేవరెట్. అండ్ నా చేతితో చేసింది ఏదైనా కూడా తనకి చాలా ఇష్టం. బేసిక్గా పక్కన దొరికేయండి. హాయ్ పులిహోర రాజా. ఈ పులిహోర వాసన కన్నా ఏదో మంచి ఫ్రాగ్రెన్స్ వాసన వస్తుంది. అది వచ్చి వెళ్ళిందని నాకు తెలుసు. వచ్చిందా ప్రాచి? వచ్చి పులిహోర వద్దు మాస్టర్కి, ఆయిల్ రైస్ ఇవి చాలా క్యాలరీస్ అని ఏదో చెప్పి దొబ్బేసింది. అవునా? వెళ్ళి పిజ్జాలు బర్గర్ వద్దులే, పులిహోరే బెటర్ మనకి. ఏంటి చక్కుబాయ్ మంచి మీకోసమే రెడీ చేస్తున్నారు. పులిహోర బాగా టేస్టీగా ఉంది, బాగా స్మెల్ వస్తుంది, అదే బాగుంది. నాకు కూడా పులిహోర. సో సినిమాలో లవ్ యూ 2 హీరోగా లాంచ్ అవుతారు. సో ఫస్ట్ టైం రావటమే ఒక బోల్డ్ కాన్సెప్ట్తో రావటం ఏంటి, నాకు ఇది కొంచెం, ఎందుకంటే ఆటలో మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, లేకపోతే మీరు చేసిన కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ కావచ్చు, సో వీళ్ళందరికీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. సో ఈ ఫ్యాన్స్ ఎక్కడైనా ఏంటి ఇలాంటి సబ్జెక్ట్తో వస్తున్నాడు సందీప్, ఇలాంటివి ఏమి ఉన్నది అంటే యాక్చువల్లీ ఏంటంటే చక్కుబాయ్, నేను డాన్స్ చేస్తాను అందరికీ తెలుసు. సో నేను ఏంటంటే ఏదైనా చేస్తే కొత్తగా చేయాలని. డాన్స్ అందరికీ చూస్తూ ఉంటారు, రెగ్యులర్గా చూస్తూ ఉంటారు, అన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే జ్యోతికి నాకు కలిపి వచ్చిన ఆఫర్ కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్గా, సో నేను దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నా. ఏదైనా కిక్ స్టార్ట్ ఉండాలి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఈ రోజుల్లో ప్రస్తుతం సోషల్ మీడియా ఉన్న టైంలో రెగ్యులర్గా రోజు చేసే పని చేస్తే ఎవరు చూడరు. అండ్ నా సినిమా చాలా అప్డేటెడ్, లవ్ యూ 2 చాలా అప్డేటెడ్ ఫిలిం. ఖచ్చితంగా వాచ్ చేయాలి. వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుని ఖచ్చితంగా వాచ్ చేయాల్సిన ఫిలిం. చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకే, చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. అంటే ఒక్క క్వశ్చన్ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ అంటే మా వాళ్ళు ఎందుకు చూడాలి దానికి మీరు ఇందాక చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది అన్నారు కదా, 2 క్వశ్చన్స్ చెప్పండి. ఆన్సర్స్ వద్దు, క్వశ్చన్స్ చెప్పండి. క్వశ్చన్స్ అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, హస్బెండ్స్ కొన్ని షేర్ చేసుకోరు, సో వైఫ్స్ కొన్ని షేర్ చేసుకోరు. సో అది ఏ విధంగా షేర్ చేసుకోవచ్చు అనేది మా సినిమాలో ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు హస్బెండ్ బయటికి వెళ్తాడు, చాలా మేనేజ్ చేస్తూ ఉంటాడు, ఇంటికి వస్తాడు, ఇంట్లో ఏదైనా గొడవ అయితే వైఫ్ గట్టిగా అరవడం, ఆ హస్బెండ్ గట్టిగా అరవడం జరుగుతుంది. ప్రతి ఇళ్ళలో ఉండేటివే కదా. అందరూ కాంప్రమైజ్ అవుతారు, అందరూ కాంప్రమైజ్ కాదు. కొంతమంది కాంప్రమైజ్ అవ్వరు. వారం రోజులు, నెల రోజులు మాట్లాడుకోని వాళ్ళు, ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయేటోళ్ళు, ఇలాంటి చాలా మంది ఉంటారు. వైఫ్స్ ఎలా హ్యాండిల్ చేయొచ్చు భర్తని అనేది నేర్చుకోవచ్చు. చాలా ఉన్నాయి. అలాంటివి అవుతాయా లేకపోతే డివోర్స్ అయ్యే వరకు వెళ్ళిపోయే ఛాన్సులు ఏమన్నా ఉంటాయా? ఎందుకంటే ఇక్కడ నేను చూసిన మా షోలోనే కొంచెం అయింది, అందుకని చెప్తున్నా. అదే ఇప్పుడు అంటే అన్ని మిక్సప్ అయ్యి ఒక మ్యాషప్ అయ్యి ఒక మంచి పులిహార ఎట్లయితే ఉందో, టేస్టీగా స్మెల్ బాగా వస్తుందో, అట్లానే మా సినిమా లవ్ యూ 2 కూడా ఉంటుంది. ఖచ్చితంగా June 16th రోజు వాచ్ చేస్తే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకే, కొన్ని ఆన్సర్స్కి క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని ఆన్సర్స్కి క్వశ్చన్స్ వస్తాయి, కొత్త క్వశ్చన్స్ వస్తాయి. అండ్ స్పెషల్లీ హస్బెండ్స్కి కొంచెం మోటివేషన్ కూడా వస్తుంది. ఎంత తెలివిగా, ఎంత నాగ్గా పెళ్ళాన్ని కంట్రోల్ చేయొచ్చు, ఎలా గ్రిప్లో పెట్టచ్చు, ఎలా దాన్ని కూల్ చేయొచ్చు అనేది ఈ క్యారెక్టర్ చాలా బాగా ప్లే చేసింది. ఇది మీరే చెప్తున్నాను ఓపెన్ గా. బాబు పులిహోర రాజా, పులిహోర చూద్దాం, చూడండి. చూస్తున్నా. సో ఫైనల్ గా పులిహోర అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ చెప్పాను కదా, మిక్సీలో అల్లం, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు జస్ట్ అలా రాగా మిక్సీ చేసుకోవాలి. ఈ పౌడర్ ఇందులో స్పెషల్ అన్నమాట. సో ఇప్పుడు ఇది కంప్లీట్ గా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇలా కలుపుతూ లాస్ట్ లో ఆ పౌడర్ మిక్స్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో లాస్ట్ లో ఇది యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్,
మా పులిహోర రాజా కోసం పులిహోర ఈజ్ రెడీ. ఓకే అండి, సో ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం. ఎస్. ఓకే, సో లైట్గా మనం కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకుతో గార్నిష్ చేసుకుందాం. ఓకే. డిష్ అయితే భలే వండారండి. గ్రీన్ లోపల ఎల్లో రైసు, మధ్యలో ఒక కాజు పెట్టారు, ఈ పక్క 2 మిరపకాయలు పెట్టారు. చూడ్డానికి అయితే బాగుంది అన్న. ఫస్ట్ మీకోసమే వండింది, నా కోసం కాదు. ఫస్ట్ నువ్వు కొంచెం టేస్ట్ చేసిన తర్వాత నేను టేస్ట్. మీరెందుకు మధ్యలో వచ్చారు? రండి, మేము మాట్లాడుకుంటాం, మా పనులు మాకుంటాయి. ఓకే తండ్రి. అన్నా టేస్టా? జ్యోతి అసలు ఎక్స్ట్రాడినరీ కుక్ చేస్తాయి, ఇంకా అందరూ నో డౌట్. ఇగో మీరు రెగ్యులర్గా తింటారు కాబట్టి ఆవిడ ఫుడ్ మీరు చెప్తారు, నేను చెప్పాలి అసలు యాక్చువల్లీ ఎలాగుందో. మీరు ఏదో పక్కకున్నారు కాబట్టి మీకు టేస్ట్ చేయండి అని చెప్పాను. లక్కీ పర్సన్ అన్నా నువ్వు. బాగుంది కదా, తను చాలా బాగా కుక్ చేస్తుంది. ఇంట్లో అయితే అసలు నెక్స్ట్ లెవెల్. చెప్పనా, పైనుంచి ఏదో ఎండకారం ఏదో అనింది కానీ లైట్గా తగులుతుంది కారం, కానీ పులుపు డామినేట్ అవ్వాల. పులుపు డామినేట్ అవ్వలేదు. అవును, బాగుంది. చేతిలో ఉంది మ్యాజిక్, అరుపులు అసలు ఇదే కాదు, ఏదైనా కూడా ఎక్స్ట్రాడినరీ, అసలు మామూలుగా కుక్ చేయదు. అండ్ చాలా ఫాస్ట్గా కుక్ చేస్తుంది. ఆకలితో ఇంటికి వచ్చినప్పుడు ఫాస్ట్గా కుక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా చాలా సీరియస్లీ చాలా ఫాస్ట్గా. నేను మామూలు షూటింగ్స్ అయిపోయి మనకి మామూలుగా ఈవెంట్లు అయిపోయినా 1 గంట అలా అయిపోతుంది. ఆ టైంలో నిద్రపోతుంది. వచ్చేటప్పుడు కరెక్ట్గా ఇంటి దగ్గరలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను, ఆకలిస్తుంది అని. ఇంటికి వచ్చి జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చే లోపల ఒక అద్భుతమైన ఫుడ్ వేడివేడిగా ఉండి పెడుతుంది జ్యోతి. నైస్ యాక్చువల్లీ. సో సినిమా గురించి మాట్లాడుకుందాం కాసేపు. సో ఫస్ట్ టైం లాంచింగ్, ఫైట్లు ఉన్నాయా సినిమాలో? ఫైట్లు ఉండవు, ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ మీద కాబట్టి ఇట్స్ అ పాలిగమీ ఫిల్మ్ కంప్లీట్. ఫైట్ లేకపోతే ఎంత మాస్ అపీల్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉద్దేమో లాంచింగ్ టైంలో, ఎప్పుడు అనిపించలేదా? ఏం లేదు, అట్లా ఏం లేదు. ఎందుకంటే ప్రతి సినిమాలో బలగం చేశారు, అందులో ఫైట్లు ఉన్నాయా లేవు. అంటే కంటెంట్ బేస్డ్ మీద చేసిన సినిమా, డిఫరెంట్ యూనిక్ జానర్ ఇది. అంటే ఇలాంటి స్టోరీ ఒకటి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏముండే మీ మైండ్ సెట్లో? ఫస్ట్ మైండ్ సెట్లో వినగానే ఇలా ఉంటుందా అసలు, జనాలు ఇలా అంటే బయట ఇలాంటివి జరుగుతున్నాయా అని క్వశ్చన్ వచ్చింది నాకు. నేను యోగిని అడిగా, డైరెక్టర్ యోగిని, అసలు ఈ కథ ఎలా పుట్టింది నీకు, నువ్వు ఎలా దీన్ని కథ కింద రాసావు, నీకేమైనా జరిగిందా అని అడిగా. అంటే లేదు, నా ఫ్రెండ్కి ఒక అతను జరిగింది, దాన్నే నేను కొన్ని యాడ్ చేసుకుని ఒక కథలా ప్రిపేర్ చేశానని చెప్పి. నైస్. చాలా ఇంట్రెస్టింగ్. ఎండుకారం పులిహోర చాలా అంటే చాలా మంచి టేస్ట్ అయితే ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. జ్యోతి గారు చాలా అంటే చాలా బాగుంటారు. సందీప్ గారు నిజంగా చాలా లక్కీ అనే చెప్పుకోవాలి. సో మొత్తానికి అయితే ఇది ఈరోజు ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక గెస్ట్తో ఇంకొక రెసిపీతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN. దిస్ ఈజ్ చెక్కుబాయ్ సైనింగ్ ఆఫ్.